ఓవైపు ప్రాజెక్టులకి జలకళ వస్తుంటే మరోవైపు కొన్ని చోట్ల మటుకు ప్రాజెక్టులు ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేశారు. దీంతో మిడ్మానేరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి ప్రమాద స్థాయికి చేరింది. మిడ్మానేరు స్పిల్వే పక్కన మట్టి కట్టకి గండి ఏర్పడింది. పక్కనున్న వాగులోకి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. ప్రాజెక్టు కింద భాగంలో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కరీంనగర్ జిల్లాలో మిడ్మానేర్ ప్రాజెక్టు స్పిల్వే పైనుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. దీంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి. మాన్వాడ, కొదురుపాక, రుద్రవరం గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే తమకి పూర్తి స్థాయిలో పరిహారం లభించలేదని ఆరోపిస్తున్నారు బాధితులు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మిడ్మానేరు వరదతో కొదురుపాక గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాక ముంపు గ్రామానికి పూర్తిగా లోపలికి ఇక్కడ వరద నీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మిడ్మానేరు స్పిల్వే పై నుండి నీరు ప్రవహిస్తున్న నేపథ్యం లోపల గ్రామాన్ని వదిలి ఖాళీ చేసి పోతున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. గ్రామస్తులంతా తమ ఇళ్లని ఖాళీ చేసేస్తున్నారు. ఏదైతే ఈ ముంపుకు సంబంధించి అధికారులు ముందస్తుగా తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదని వీరు అంటున్నారు. ఈ నేపథ్యం లోపల తీసుకుంటే అధికారుల తీరుపైన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే రుద్రవరం మిగతా ఈ చుట్టుపక్కల కొదురుపాక లాంటి గ్రామాల లోపల పరిస్థితి చూస్తూ ఉంటే పిల్లా పాపల్ని వెంటేసుకొని మొత్తం తమ యొక్క సామాన్లను తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. తమకి అత్యవసరమైన సామాగ్రిని అంతా ట్రాక్టర్లలో ఎక్కించుకొని ఈ మిగతా రోడ్డుపైకి సురక్షిత ప్రాంతానికి ఈ గ్రామస్తులు పోతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటుగా ఒక గ్రామ వ్యక్తి ఉన్నట్టు. చెప్పండి, ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు? ఎప్పుడు వచ్చినాయి? మాకు నైట్ నిన్న సాయంత్రం 4 గంటలకి అందినాయి, కానీ ఎలాంటి అధికారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి ఖాళీ అని నైటు ఎంఆర్ఓ గారు, జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు కూడా వచ్చి మీకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. మమ్మల్ని నిండా నీటిలో ముంచేసారు. ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చి మరి ఏంది పరిస్థితి, ప్రజలకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి స్థానం లేదు, మాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్క అధికారి కూడా వచ్చి మమ్మల్ని కొంచెం కూడా ప్రోత్సహిస్తలేరు. మా పరిస్థితికి ఇలా ఉంది. సో గ్రామం మొత్తం ఖాళీ చేసి పోతున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. చాలా గ్రామస్తులంతా ఇటు దళిత బస్తీ నుంచి మొదలుకొని ఇటు మొత్తం ఫస్ట్ ఇక్కడ నుంచి ఖాళీ జరుగుతోంది. ఇప్పటికే సుమారుగా 200 కుటుంబాలు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఒక గ్రామస్తురాలు మహిళ ఉంది, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏమైంది? ఈ ఊరు వేయింది, బాంచరు ఇల్లు వేయింది, పూలన్నీ వేయినాయి, అన్ని పోయినాయి. మేము ఇళ్ళలు మూటలు చదువుకొని పోతున్నాం. మాకు 5 లక్షలు ఇస్తానన్నాడు, గుడి వీర పవానం చేసిండు దొర, ఇస్తలేడు. మేము ఇల్లు కట్టుకోలేదు. బాంచరు అన్ని చదువుకొని సవానంత చదువుకొని రోడ్డు విని పోతున్నాం. మా పిల్లలు ఎట్లు ఇచ్చిన కాడికి అట్టిగా ఇంత అవి పరదలు వేసుకొని పంటవని. మొత్తం మీద గ్రామం లోపల ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తున్నాం. గ్రామస్తులంతా తమ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే పరిహారం అందించినప్పటికీ పూర్తి స్థాయి లోపల పరిహారం తమకు అందలేదు. R&R కాలనీ లోపల ఎలాంటి వసతులు లేవు. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇల్లు ఎలా నిర్మించుకోవాలని వారు అంటున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యం లోపల మిడ్మానేరు స్పిల్వే పై నుండి నీరు ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం ఈ గ్రామం లోపల ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం ట్రాక్టర్లకి పెద్ద ఎత్తున గిరాకీ పెరిగింది. చాలామంది ట్రాక్టర్లు దొరక్క తమ సామాన్ని షిఫ్ట్ చేయలేకపోతున్న పరిస్థితి. ప్రస్తుతం గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న కుటుంబంలోని టీవీ, మిగతా ఫ్రిడ్జ్ లాంటి సామాగ్రిని పూర్తిగా ట్రాక్టర్లపై ఎక్కిస్తున్న పరిస్థితి. త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోయేందుకు వారు చూస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గంటకి
పెరిగిపోతున్న నేపథ్యం, గంట గంటకి నీరు గ్రామం లోపలికి వస్తుంది, గంట గంటకి మీటర్ ఎత్తున నీరు పెరిగిపోతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఒక ముసలావిడ. ఎక్కడికి పోతున్నావమ్మా? ఎందుకు పోతున్నారు? ఇల్లు చేసి ఇల్లు పెడతామని మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసి చెట్టుకోగలం గుట్టుకోలు అవుతున్నాం బాధ్యను. మా బతుకులు ఏందో మరి ఏందో ఎక్కడ కాకుండా అవుతున్నాం. మరి మీ ఊర్లోకి నీళ్ళు వస్తాయని ముందే చెప్పలేదా? ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడ కాకుండా మా పరిస్థితి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కొంట కూడా ఇబ్బంది అవుతుంది. సామాను మొత్తం నీళ్ళలో ఇంతమంది నీళ్ళు ఉన్నాయి. అటు కడ ఇళ్ళల్లో ఎంత ఇబ్బంది అవుతుంది. మొదలు స్టార్టింగ్ చేసుకుంటే మేము మొదలు తీసుకుపోతాం సామాను. వచ్చిండు రాత్రి 9కి వచ్చినప్పుడు మరి సరే మీరు అందరూ బయట కోరమ్మా అని అనలేదా? మేము బయటలో కొద్ది మీకు తొందర పడకూరు, మీరు ఏం కాదు మీకేం కాదు, మీ ఇంట్లో దొరని భయపడి మమ్మల్ని భయం కాకుండా చెప్పాయి. ఇప్పుడు ఎక్కడ కాకుండా చేసి ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చాయి. బియ్యం నానబట్టే అన్ని నానబట్టే నాశనం అయ్యే మా ఊరు. మరి పోయినా కానీ మాకు ఉన్న పైసలు డబ్బులన్నీ ఇచ్చిన అయిపో కదా, కొన్ని రాకపోయా. 5 ఎకరాల భూమి పైసలు రావాలి సారు. 5 ఎకరాలకు 5 ఎకరాల గుడ్డం పైసలే పోయినాయి. కుటుంబం పైసలు రాలే. ఇంకా నా కొడుకులు ఇద్దరి పైసలు రాలేదు, మా అత్తమ్మాయి రాలేదు. 3 కుటుంబాలే రావాలి. చూస్తున్నాం ప్రస్తుతం ఒక కుటుంబం తరలిపోతుంది. ట్రాక్టర్ పైన పూర్తి స్థాయి లోపల వారికి సంబంధించిన సామాగ్రిని తీసుకొని పోతున్నారు. మీరు ఇదే గ్రామస్తులా? కుదురుపాక పోతున్నారు. ఎక్స్ రోడ్ మీకు ఏమైంది? ఎప్పుడు వచ్చినాయి నీళ్లు? ఎందుకు పోతున్నారు? నిన్న రాత్రి నుంచి వచ్చిన నీళ్ళని ఫుల్ నీళ్ళు మొత్తం ఎక్కువ అయిపోయినాయి. వెళ్ళిపోతాను. ఏం చేయమంటారు? ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ప్లాట్లలో ఇప్పటివరకు ఒక 8-9 ట్రిప్పులు కొట్టినా. సో మొత్తం మీద చూస్తున్నాం పరిస్థితిని. గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాక తప్పని పరిస్థితి. గంట గంటకి వరద గ్రామం లోపలికి రావడం అనేది పెరిగిపోతున్న నేపథ్యం లోపల ఈ గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద ఇది ఇక్కడ ముంపు గ్రామాల్లోని పరిస్థితి. విత్ కెమెరామెన్ రాముతో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.